హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా? వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తూ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే నేను ఊటీ వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను కదా, సో కంటిన్యూస్గా వాచ్ చేయండి. సో దట్ మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ నా ప్రీవియస్ వ్లాగ్స్ అనమాట. సో ఇదంతా కూడా కంటిన్యూస్గా వాచ్ చేసేసి అండ్ తర్వాత ఈ వ్లాగ్లోకి వస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. లేదా ఇది చూసేసి అవి కూడా చూసేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్లో మనమైతే టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. సో దీన్ని టీ మ్యూజియం అంటారు, టీ ఫ్యాక్టరీ అంటారు. అండ్ అలాగే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఊటీకి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో టీ ఎలా వస్తుంది, మనకి టీ ఎన్ని ప్రాసెస్లో మనకి రీచ్ అవుతుంది, అండ్ అలాగే చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కాఫీ బీన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇదంతా కూడా ఇక్కడ ఉంటుందండి. అండ్ ఇక్కడికి ఎంట్రీ ఫీ అయితే ఫ్రీ అనమాట. మనము చాక్లెట్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే టీ కూడా కావాలంటే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో పర్ హెడ్ 40 రూపీస్ పే చేసామంటే చాక్లెట్ అండ్ అలాగే 1 టీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా. వైట్ చాక్లెట్ ఉంది, డార్క్ చాక్లెట్ ఉంది, అండ్ నార్మల్ చాక్లెట్స్, ఇవన్నీ కూడా చాలా ఫ్లేవర్స్లో ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంటారు. అండ్ మనమైతే ప్రశాంతంగా ఎంతసేపు అయినా మంచిగా వాచ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ అట్ లాస్ట్ చాక్లెట్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా మౌల్డ్స్లో అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. చూసారా, ఇలా వైట్ చాక్లెట్ అయితే మౌల్డ్లోకి కలెక్ట్ చేసి ఇలా పెట్టేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తోంది కదా, అందులో ఒక్కటైతే పర్ హెడ్ ఇస్తారనమాట. సో మన ఇష్టం, వైట్ కావాలన్నా లేదా డార్క్ చాక్లెటా లేదా ఇంకొక నార్మల్ చాక్లెట్ అయినా కూడా ఇస్తారు. సో చూసారా, ఇలా అయితే మౌల్డ్స్లో నుంచి కలెక్ట్ చేసేసి చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇవైతే నార్మల్ చాక్లెట్స్ అనమాట. సో శాంపుల్ ఇస్తారు మనకి. సో టేస్ట్ చూసి మనకి నచ్చితే మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో అందరికీ అయితే తీసేసుకున్నాం మేము. సో చాక్లెట్ అయితే అందరూ తింటారు కదా, అందరికీ ఇష్టం కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ పిల్లలకి కూడా డార్క్ చాక్లెట్ అయితే చాలా మంచిదండి, తినొచ్చు. సో అదంతా అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ టీ మ్యూజియంలో టీ ఎలా ప్రిపేర్ చేస్తారు, మనమైతే టీ పౌడర్స్ అయితే యూస్ చేస్తాం కదా, అవన్నీ మనకి ఎలా వస్తాయి, ఆకులు ఎలా కలెక్ట్ చేస్తారు, అండ్ డ్రై లీవ్స్తో ఏం చేస్తారు, లేత ఆకులతో ఏం చేస్తారు, ముదురుగా ఉండే ఆకులతో ఏం చేస్తారు, అదంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట. సో క్లియర్గా మనమైతే ఆ ప్రొసీజర్ మొత్తం చూడొచ్చు. అండ్ అలాగే పై నుంచి ఇలా ఊటీ మొత్తం కనిపిస్తుందండి. ఇదైతే కొంచెం హైట్లో ఉంటుంది ఈ టీ ఫ్యాక్టరీ. అండ్ ఇదంతా కూడా పై నుంచి ఊటీ వ్యూ అనమాట. సో చూసారా, ఇక్కడ టీ మంచిగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో ఇదంతా కూడా ఊటీ దొడ్డబెట్ట దారిలో అయితే వస్తుంది. సో దొడ్డబెట్ట వ్యూ పాయింట్ కూడా ఉంది. సో అక్కడ నుంచి కొంచెం దగ్గర అనమాట ఇది. సో ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఇన్ ద మిడిల్ వస్తుందన్నమాట. సో ఇదైతే బెంచ్ మార్క్ కంపెనీ వాళ్ళది. అండ్ ఇక్కడ మేము 10 రూపీస్ పే చేసాం కదా, టీ అయితే ఇచ్చారు. సో టేస్టింగ్ కోసం అని చెప్పి టీ అయితే ఇచ్చారు. అండ్ అందరము అయితే మంచిగా తాగాము. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది టీ కూడా. అండ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అసలు ఏది తీసుకోవాలా అని మనకి అస్సలు అర్థం కాదు. అండ్ అట్ లాస్ట్ అయితే మేము అంతా చూసేసామా, ప్రాసెస్ అంతా చూసామా, చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ. నెక్స్ట్ ఇప్పుడైతే మనకి కావాల్సిన టీ పౌడర్స్ అండ్ అలాగే చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలాగా టీ అయితే ఉందన్నమాట. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. గ్రీన్ టీ అండ్ అలాగే ఇలాచీ ఫ్లేవర్ టీ, మసాలా టీ, జింజర్ టీ, ఒక్కటి కాదండి, బ్లాక్ టీ, వామో చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే కొన్ని పర్చేస్ చేసాము. అదంతా లాస్ట్లో నేను షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి వ్లాగ్. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అయితే కనిపించాయి. ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, కాకపోతే లాస్ట్ టైం తీసుకున్నాం కదా, అందుకని కొంచెం ఐడియా ఉండి ఈసారి మంచి ఫ్లేవర్ఫుల్ టీస్ అయితే తీసుకున్నాం అనమాట.
అండ్ ఇదంతా కూడా ఈ టీ ఫ్యాక్టరీ నుంచి షాప్ చేసి బయటకి వచ్చాక ఈ టీ పౌడర్స్ గురించి ఇలా కొంచెం హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే మంచిగా రాసున్నారు. ఓపిక్గా చూసుకొని అంటే దాని గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు మేమంతా చూసేలోపు. అండ్ గ్రీన్ టీ కూడా ఉందన్నమాట ఇక్కడ. మేమైతే లాస్ట్ టైం గ్రీన్ టీ తీసుకున్నాం కానీ ఈసారి గ్రీన్ టీ అయితే తీసుకోలేదండి. ఎందుకు అనేది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను. అండ్ వైట్ టీ కూడా ఉందంట, చూసారా? నాకు అసలు తెలీదు, ఇన్ని టైప్స్ ఆఫ్ టీస్ అయితే తెలీదు. ఇలాచీ, జింజర్, మసాలా ఇవన్నీ, చాక్లెట్ ఇవన్నీ తెలుసు కానీ అదైతే తెలీదండి. అండ్ ఇక్కడ చూసారా, నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతాము. సో చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు, చాక్లెట్స్ సేల్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అస్సలు అర్థం కాలేదు, షాప్లోకి ఎంటర్ అయ్యాం కానీ అసలు ఏం తీసుకుందామా అని అస్సలు అర్థం కాలేదు. లాస్ట్ టైం కూడా మిక్స్డ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో అండ్ డ్రై నట్స్తో అలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చూసారా, మ్యాంగో, రాస్బెర్రీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో కూడా ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసినవి, వాల్నట్స్తో చేసినవి ఇలా ఎన్నో టైప్స్ ఉన్నాయి. మాకు ఇంకా ఏం అర్థం కాకుండా మిక్స్డ్ అయితే తీసుకున్నామండి. కానీ మీరెవరు మిక్స్డ్ అయితే తీసుకోకండి, మీకు ఏ ఫ్లేవర్ కావాలో అదే తీసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నెక్స్ట్ అయితే ఇలా షాపింగ్ అనమాట. చిన్న పిల్లల బొమ్మల నుంచి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, సో అన్నీ అయితే ఇక్కడ దొరికేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మోక్ష, స్నేహ అయితే స్పెట్స్ తీసుకున్నారు. అండ్ ఈసారి అయితే ఇలా చిన్ని చిన్ని బొమ్మలు తీసుకున్నారు, అవి కూడా షేర్ చేస్తాను. అండ్ సుశాంత్ గాడిని ఇక్కడ కూర్చోపెట్టేశారు. అండ్ ఇక్కడ చూసారా, చిన్ని చిన్ని బొమ్మలు, చాలా మినీ సైజ్లో బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ రీజనబుల్ కాస్ట్లోనే ఉందండి, ఎక్కువ ప్రైస్ అయితే నాకేం అనిపించలేదు. అండ్ ఇక్కడ షాప్ చేసే ఓపిక మాకుంది, కాకపోతే వీళ్ళు అస్సలు వెయిట్ చేయట్లేదండి. ఇంకా వెళ్ళాలి కదా, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా, మీరు ఇక్కడే గంటలు గడిపేస్తే ఎలా అని చెప్పి పిలుస్తూనే ఉన్నారు. కానీ మేము ఎందుకు తగ్గుతాం చెప్పండి, మేము చేసే షాపింగ్ చేయాలి కదా, వచ్చింది ఎందుకు షాపింగ్ చేయాలి కదా. సో మేమైతే కాసేపు వాళ్ళు ఎంత తిట్టినా ఫోన్స్ కూడా ఎత్తకుండా అలానే ఉండి చూస్తూ ఉన్నాము. చాలా బాగున్నాయండి, ఎన్ని టైప్స్ ఉన్నాయంటే చైన్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్, పిల్లలకైతే చాలా ఎక్కువ వెరైటీస్ అయితే మంచిగా అవైలబుల్గా భలే ఉన్నాయి. అండ్ చాలా క్యూట్గా చిన్నవి చాలా బాగుంది. అండ్ సో కొన్ని అయితే మేము పర్చేస్ చేసాము ఇందులో నుంచి కూడా. అండ్ ఈ ఫ్యాన్ కూడా ఉందండి, మంచిగా అది బ్యాటరీ ఫ్యాన్ ఉంది కదా, సో అది కూడా కనిపించింది. క్యాండిల్స్ ఉన్నాయి, ఒక్కటి కాదండి ఎన్ని ఉన్నాయంటే. అండ్ ఇదంతా కూడా షాపింగ్ సెక్షన్ అనమాట. సో ఫస్ట్ అయితే టీ పౌడర్, అండ్ తర్వాత చాక్లెట్స్, అండ్ తర్వాత అయితే ఇలా షాప్ చేసుకోవచ్చు. సో మంచిగా ఒక హాఫ్ డే అయితే ఇక్కడే స్పెండ్ చేయొచ్చు, అలా ప్లాన్ చేసుకోండి. ఊటీకి వెళ్ళిన వాళ్ళు హడావిడిగా షాప్ చేయడం కన్నా ప్రశాంతంగా షాప్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇదైతే 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంటుందంట ఓపెన్లో. అండ్ మేము షాప్ చేసింది అయితే ఇది. ఇలా మిక్స్డ్ అయితే ఒకటి తీసుకున్నామండి బాక్స్, దాంట్లో హాఫ్ ఆఫ్ ద చాక్లెట్స్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మ్యాంగో, అండ్ అలాగే 3 ఫ్లేవర్స్ తీసుకున్నాము, మ్యాంగో, రాస్బెర్రీ, ఇంకొక ఫ్లేవర్ ఏదో తీసుకున్నానండి, బ్లూబెర్రీ. సో ఇవైతే తీసుకున్నాను. మిక్స్డ్ అయితే మీరు తీసుకోకండి, ఎందుకు అంటే ఫస్ట్ అయితే మాకు మిక్స్డ్ వచ్చి 225 రూపీస్ అని చెప్పారు. అండ్ ఇక్కడైతే చార్జ్ చేసింది 245 రూపీస్ వేశారు. అందులోనూ మాకైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ కనిపించలేదండి. అదేదో మామూలు చాక్లెట్స్ లోపల చిన్న బాల్స్ ఉంటాయి కదా, అలా వచ్చింది అంతే. కానీ డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని మిక్స్డ్ అంటే అన్నీ ఉండాలి కదా, కానీ ఇందులో అయితే ఏం డ్రై ఫ్రూట్సే లేదు. సో మీరైతే ఏ ఫ్లేవర్ కావాలో అదే తీసుకోండి, ఏ డ్రై ఫ్రూట్ది కావాలో అది తీసుకోండి. అండ్ తర్వాత అయితే ఇలా టీ పౌడర్స్ 2 టైప్స్ తీసుకున్నానండి, ఒకటి మసాలా టీ, ఇంకొకటి ఇలాచీ టీ, కార్డమమ్ టీ అయితే తీసుకున్నాను. ఇలాచీ టీ అయితే ఆల్రెడీ ట్రై చేసేసాను, చాలా బాగుందండి, నార్మల్ టీస్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఇంకా మసాలా టీ అయితే ట్రై చేయలేదు, చేయాలి. అండ్ లాస్ట్ టైం చాక్లెట్ టీ ఇవన్నీ తెచ్చుకున్నాం, గ్రీన్ టీ కూడా తెచ్చుకున్నాను, కానీ గ్రీన్ టీ అస్సలు బాగాలేదండి, అందుకే నేనైతే చెప్పట్లేదు, తీసుకోవద్దండి అని చెప్తున్నాను. అండ్ పిల్లలకైతే ఇలాగా ఈ మిర్రర్ నాకని తీసుకున్నాను, పిల్లల కోసం కాదు, ఇదైతే నా కోసం తీసుకున్నాను.
అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇదైతే చాలా తక్కువే పడిందండి, 149 రూపీసే. సో బయట ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు కానీ అక్కడైతే నాకు చాలా రీజనబుల్గానే అనిపించింది. బాగుంది మిర్రర్. సో ట్రావెల్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చులే అనుకున్నాను. అండ్ ఇదైతే స్నేహ తీసుకునింది. స్నేహకు అసలు ఏం కొనాలో అర్థం కాలేదు, ఏదేదో తీసుకుంటా ఉంది. స్నేహ ఎందుకురా అవి ఇవి వేస్ట్ చేస్తావు అని చెప్తే మళ్ళీ అట్ లాస్ట్ అయితే ఇది కనిపించింది. అమ్మయ్య అనుకున్నాను. ఇదైతే జస్ట్ 29 రూపీసేనండి. అండ్ దీన్నే నేను బయట చూసా, ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంది. అండ్ ఊటీకి వెళ్ళామని గుర్తుగా ఏదో ఒకటి తీసుకోవాలి కదా. లాస్ట్ ఇయర్ కూడా ఊటీకి వెళ్ళినప్పుడు ఇలాంటిదే ఒకటి తీసుకున్నాను. సో ఇదైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఈసారి అయితే ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఫ్రిడ్జ్కి అయితే స్టిక్ చేసేసాము. అండ్ ఇది చూసారా, టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి ఫీడ్బ్యాక్ లాగా మంచిగా రాసి ఇలా హార్ట్ షేప్లో పేస్ట్ చేసున్నారు. అండ్ ఇదంతా కూడా రెస్టారెంట్ ఉందండి కింద. ఈ ఫిష్ పాట్లో ఫిషెస్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చిన్న చిన్నవి భలే ఉంది కదా. అండ్ ఇదైతే బయట అనమాట. సో ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఇదే. సో ఎంట్రన్స్లో చాలా భయం అనిపించింది, ఎందుకంటే కొంచెం పైకి ఉందనమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఎంట్రన్స్లో. అండ్ ఇవన్నీ కూడా మేము అక్కడ టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీలో తీసుకున్న కొన్ని పిక్స్ అనమాట. సో సుసుగాడు చూసారా ఎంత బాగున్నాడు కదా ఇక్కడ. అండ్ ఇలా అయితే ఉంటుంది, మనం మంచిగా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నానండి. రిమైనింగ్ ఇంకా చాలా షేర్ చేసుకోవాల్సి ఉంది, చాలా ఫన్నీ షేర్ చేసుకోవాల్సి ఉంది. సో మీరందరూ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఆలోపు ఒక లైక్ ఇచ్చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.